చందమామ కథ. కాపలా దయ్యం. సూర్యాస్త సమయం అయ్యి చీకటి పడుతున్న సమయంలో పెద్ద ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమైంది. అప్పటికి కొన్నాళ్ళుగా ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని ఊళ్ళు పట్టుకు తిరుగుతున్న కిరీటి ఆ సమయంలో ఒక చిన్న గ్రామాన్ని సమీపిస్తున్నాడు. అతడికి దాపుల్లో శిథిలావస్థలో ఉన్న ఇల్లొకటి కనిపించింది. చప్పున పోయి ఆ ఇంటి అరుగు మీద నిలబడ్డాడు. బయట కుండపోతగా వాన కురుస్తున్నది. చూస్తుండగానే బాగా చీకటి పడిపోయింది. వాన తగ్గే సూచనలే లేవు. ఇప్పుడేం చేయటమా అనుకుంటూ కిరీటి ఇంటి ద్వారబంధాలకేసి చూశాడు. తలుపుకి బాగా తుప్పు పట్టిన తాళం ఒకటి వేలాడుతూ ఉన్నది. అంతలో అక్కడికి వానలో తడుస్తూ వచ్చిన ఒక 20 ఏళ్ళ అమ్మాయి ఇంటి చూరు కింద నిలబడుతూనే మెరుపు కాంతిలో కిరీటిని చూసి తుల్లిపడింది. కిరీటి ఆమెకు పొడిగా ఉన్న తన పైపంచ ఇస్తూ, భయపడకు, ముందు తల తుడుచుకో, నేనేం దొంగను కాదు, అయినా ఇంత చీకటి వర్షంలో ఒంటరిగా ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు. ఆమె కొంచెం తటపటాయించి కిరీటి ముఖం కేసి ఒకసారి పరీక్షగా చూసి, ఈ పక్క గ్రామంలో ఉన్న మా బంధువుకు జబ్బుగా ఉంటే చూసి వస్తున్నాను. బాడుగ బండివాడు ఆఖరి క్షణంలో వాన భయం వల్ల బండి కట్టననేశాడు. ఇప్పుడు ఈ వాన గాలిలో ఏం చేయాలో తోచటం లేదు. మా ఊరు ఇక్కడికి అరకోసు దూరంలో ఉంది అన్నది. అంతలో పాడుబడ్డ ఇంటి కిటికీలో నుంచి గబ్బిలం కీచుమంటూ ఆమె తల మీదుగా ఎగిరిపోయింది. ఆమె భయంతో కెవ్వుమన్నది. కిరీటి నవ్వి, వర్షంలో ఒంటరిగా రావటం చూసి చాలా ధైర్యవంతురాలివనుకున్నాను అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ, నాకు దొంగలన్నా చీకటన్నా పాములన్నా భయం లేదు, కానీ దయ్యాలంటే మహా చెడ్డ భయం. పాడుబడ్డ ఇళ్లలో దయ్యాలుంటాయంట కదా అన్నది. తరువాత ఆమె తన పేరు శిల్ప అని చెప్పింది. కిరీటి ఒక్క క్షణం ఆగి, చూడు శిల్ప, మనకు ముందు తెలియదు కానీ మన చుట్టూ ఉన్న మనుషుల్లో దయ్యాలను మించిన వాళ్ళు ఉన్నారు. నా సంగతే చూడు. మా నాన్న పోయాక బంధువులమంటూ ఇంట చేరిన వాళ్ళు నన్ను రకరకాలుగా మోసగించి ఉన్న కొద్దిపాటి ఆస్తి కాజేశారు. నేను బతుకు తెరువుకు ఉద్యోగం కోసం వెతుకుతూ తిరుగుతున్నాను. నాకు దెయ్యాల కన్నా మనుషులంటేనే భయం అన్నాడు. పోనీండి, ఈ రాత్రి వేళ దెయ్యాలు ఊసేందుకు అన్నది శిల్ప. వర్షం తగ్గే సూచనలు లేకపోవటంతో కిరీటి, ఇక మనం ఈ రాత్రికి ఈ ఇంట్లోనే తలదాచుకోక తప్పదు అని తుప్పు పట్టి ఉన్న తాళాన్ని గట్టిగా లాగాడు. అది చేతిలోకి ఊడి వచ్చింది. అంతలో లోపల నుంచి, ఎవరు వాళ్ళు? నేను దెయ్యాన్ని, జాగ్రత్త, లోపలికి రాకండి అన్న కేక వినిపించింది. శిల్ప వణికిపోతూ కిరీటి చెయ్యి పట్టుకొని, వర్షం అయితే అయ్యింది, పారిపోదాం రండి అన్నది. కిరీటి ఆ మాటలు వినిపించుకోకుండా కాలితో తలుపును గట్టిగా తన్నాడు. అది విరిగి దభీమని వెనక్కి పడిపోయింది. అతడు చీకట్లోకి చూస్తూ, మేం మనుషులం, దెయ్యాలకు దడవని వాళ్ళం అంటూ లోపలికి వెళ్ళాడు. గది మధ్యలో ఒక ముసలి దెయ్యం కూర్చొని ఉన్నది. అది కిరీటిని శిల్పని చూస్తూనే, ఎంత ధైర్యం, ఎంత పొగరు, నిలువున చీల్చేస్తాను అన్నది. అదేదో తర్వాత చేద్దువు కానీ ముందు ఈ సంగతి చెప్పు. ఈ పాడుబడిన కొంపన నువ్వు కాపలా కాస్తున్నావు అని అడిగాడు కిరీటి. ఆ ప్రశ్న వింటూనే ముసలి దెయ్యం ఏడ్పు ముఖం పెట్టి, ఛీ, ఈ కొంప అంటే నాకు పరమ చీదర. నా పెళ్ళాం పిల్లలు డబ్బు కోసం నన్ను జలగల్లా పట్టుకొని నానా హింస పెట్టేవాళ్ళు. అవ్వా, సంపాదించడం ఖర్చు పెట్టడానికా? నేనేం వాళ్ళ పప్పులు ఉడకనివ్వలేదు. నీ కాపలా కాస్తున్నది ఇక్కడ దాచిన నిధిని అన్నది. కిరీటి దయ్యం కేసి జాలిగా చూస్తూ, పెళ్ళాం పిల్లలు నువ్వు కూడా అనుభవించక చచ్చి దయ్యానివై ఆ డబ్బుకు కుక్కలా కాపలా కాస్తున్నావన్నమాట అన్నాడు. ముసలి దయ్యం కొంతసేపు ఆలోచనలో పడింది. ఏళ్ల తరబడి అక్కడ కాపలా కూర్చోవడం దానికి విసుగ్గానే ఉన్నది. అది గది మధ్యలో ఒకచోట తవ్వి పెట్టెనొక దాన్ని తీసి మూత తెరుస్తూ, ఈ డబ్బంతా నువ్వు తీసుకో, నాకు ఈ కాపలా బాధ తప్పిపోతుంది అన్నది. కిరీటి పెట్టెలోని నాణాలను కొన్ని తీసుకొని చూసి, నువ్వు చచ్చిపోయి చాలా పెద్ద కాలమే అయినట్టుంది. ఇప్పుడు ఈ రాగి సత్తు నాణేలు చెల్లవు అన్నాడు. అయ్యో అలాగా అంటూ దెయ్యం పెద్దగా మూలిగింది. ఆ మరుక్షణం దానికి గబ్బిలం ఆకారం వచ్చింది.
అది కీచుమంటూ పెట్టెలోని నాణాల మీద ఒకసారి వాలి తుర్రుమంటూ బయటకు ఎగిరిపోయింది. కిరీటి పెట్టెను దయ్యం తవ్విన గుంటలో పడేసి గట్టిగా చేతులు దులుపుకుంటూ శిల్పకేసి చూశాడు. శిల్ప ఆశ్చర్యంగా, అబ్బా, మీరెంత ధైర్యవంతులండి అన్నది. నా ధైర్యానికేం గాని, ఈ రాత్రికి మనం ఇక్కడ కాలం గడపక తప్పదు అన్నాడు కిరీటి. ఇద్దరూ గదిని సాధ్యమైనంతలో శుభ్రం చేసుకుని నిద్రపోయారు. తెల్లవారి కిరీటి నిద్రలేచేసరికి శిల్ప అరుగు మీద నిలబడి రాత్రి గాలివాన దెబ్బకు విరిగిపడ్డ చెట్లకేసి చూస్తుంది. చాలా పెద్ద గాలివానే అన్నమాట. రాత్రి మనకు ఈ దెయ్యం కొంప దొరకడం అదృష్టమే అన్నాడు కిరీటి. మీకు మరొక అదృష్టం ఎదురవ్వబోతున్నది. మా నాన్న దగ్గరకు మీకు ఉద్యోగం ఇప్పిస్తాను. అయితే అందుకు చిన్న కథ కల్పిస్తాను. రాత్రి వర్షంలో దొంగలు నా నగలు కాజేయాలని చూస్తుంటే మీరు రక్షించారని చెబుతాను అన్నది శిల్ప. కిరీటి ఏమీ మాట్లాడకుండా తల ఊపి ఊరుకున్నాడు. తర్వాత వాళ్ళు బయలుదేరి శిల్ప ఊరు చేరేసరికి మధ్యాహ్నం అయింది. చుట్టూ పళ్ళ చెట్లు, రకరకాల పూల మొక్కలు ఉన్న శిల్ప వాళ్ళ పెద్ద డాబా ఇల్లు చూడగానే కిరీటికి వాళ్ళు చాలా ఆస్తిపరులను గ్రహించాడు. శిల్ప తండ్రి ఆమెను చూస్తూనే, క్షేమంగా వచ్చావా తల్లి? నువ్వు ఇల్లు చేరలేదనే బెంగతో నాకు రాత్రి నిద్రే లేదు అన్నాడు. శిల్ప తండ్రికి కిరీటిని చూపుతూ తాను కల్పించిన కట్టుకథ చెప్పింది. ఈయన చేసిన సహాయానికి నువ్వేదైనా ఉద్యోగం ఇవ్వాలి నాన్న అన్నది. ఉద్యోగమా? ఒక్క ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన ఈయన రుణం తీరుతుందా అంటూ శిల్ప తండ్రి కిరీటి 2 చేతులు పట్టుకున్నాడు. కిరీటి ఆయనతో, క్షమించండి, మీ అమ్మాయి చెప్పింది నిజం కాదు. నేను ఏ దొంగల బారి నుంచి ఆమెను రక్షించలేదు. ఎంత నిరుద్యోగినైనా అబద్ధాలు చెప్పి ఉద్యోగం సంపాదించడం నాకు నచ్చదు అన్నాడు. శిల్ప తండ్రి కూతురు కేసి అయోమయంగా చూశాడు. శిల్ప నవ్వి జరిగిందంతా తండ్రికి చెప్పి, ఆ మధ్య కొంతకాలంగా నా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నావు కదా నాన్న, ఈయన నాకు నచ్చాడు. అయితే మనిషి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకునేందుకే చిన్న నాటకం ఆడాను. అబద్ధాలు ఆడి సంపాదించుకునే ఉద్యోగం ఇష్టం లేదన్నాడంటే ఆయన నిజాయితీ తెలుస్తూనే ఉన్నది అన్నది. శిల్ప తండ్రి ఎంతో సంతోషపడుతూ కిరీటి కేసి ఒకసారి చూసి భార్యను పిలుచుకు వచ్చేందుకు గబగబా ఇంట్లోకి వెళ్ళాడు. కిరీటి శిల్పతో, మీ ఆస్తులకి నేను తగినవాణ్ణి కాను, మరొకసారి ఆలోచించుకో అన్నాడు. శిల్ప చురుకోపంగా, ఇక్కడ ఆస్తుల గొడవలు తేకండి. మీ ధైర్యం, నిజాయితీ నాకు నచ్చినాయి. ఒకవేళ నేను మీకు నచ్చకపోతే ఆ మాట చెప్పేయండి అన్నది. ఆస్తిపాస్తులు పోయి నిరుద్యోగిగా ఊళ్ళు పట్టుకు తిరగటం మేలే అయ్యింది. అలా కాకపోతే నీలాంటి మంచి భార్య నాకెక్కడ దొరికేది అన్నాడు కిరీటి. అప్పుడే అక్కడికి వస్తూ కిరీటి మాటలు విన్న తల్లిదండ్రులు పరమానందం చెందారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.